మున్సిపల్ ఓటర్ లిస్టు అక్రమాలపై వెంటనే సవరణ చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా. మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టులో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వార్డులలో గతంలో 2020లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం 26 వార్డులో ఉన్న 140 ఓట్లను తొలగించి వేరే వార్డుకు చేర్చడం జరిగింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి లొకేషన్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా నిర్ధారణ చేసినప్పటికీ తిరిగి 140 ఓట్లను 26 వార్డులో చేరుస్తానని హామీలిచ్చిన అధికారులు ఆ 140 ఓట్లను చేర్చకపోవడం జరిగింది. అదేవిధంగా 18వ వార్డులో 25 వార్డుకు చెందిన 300 ఓట్లను చేర్చడం జరిగింది. ఇలా మెట్పల్లి పట్టణంలో చాలా వార్డులో ఓటర్ సవరణలో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. తక్షణమే అక్రమంగా తొలగించిన ఓట్లను సరిచేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెరిఫై చేస్తున్నారు. సరే వెరిఫై చేస్తున్నప్పుడు చేయాలి చేసిళ్ళు టైంబడి వచ్చి నువ్వు వేరే లొకేషన్ పెట్టిళ్ళు ఆ ఓట్లు ఇండియాక్స్ సార్ మీకు టెన్షన్ లేదు మీకు 140 ఓట్లు మీరు కలుపుతాం సార్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. అంతా ఆ ఓట్లు అన్ని ఇళ్ళనే ఉన్నాయి, ఆ హౌస్ నెంబర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పోతాయి? అన్నప్పుడు మేడము లొకేషన్ వచ్చి సార్ మీ ఓట్లు లొకేషన్ వెళ్తా అని చెప్పి మీరు ఫస్ట్ చెప్పాలండి. ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు చెప్పాలండి. మీరు ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు చెప్పాలండి. ఏం చెప్పింది మాకు చెప్పండి సార్. మాకేం చెప్పండి, మాకేం చెప్పాలి సార్? మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చింది తప్ప మాకేం చెప్పలేరు మీరు. కమిషనర్ గారు మీరు అయితే బయట వయసు వస్తుంది. నాకు చెప్పి లొకేషన్ పెట్టి మీ లొకేషన్ ఇస్తాను చెప్పినావు. లొకేషన్ పెడతా అని చెప్పినాడు. రైతు బయట మీరు రైతు వస్తుంది ముందే చెప్తున్నారు మీరు. కమిషన్ రిజర్వేషన్ ప్రక్రియనే మారుతుంది. 1-2 ఓట్లు కాదు, ఇది 306 ఓట్లతో మాట్లాడుతున్నా నేను. నాకు రావాల్సిన వాటా నాకు రాకుండా వేరే పోతుంది కాదు, ఇక్కడ రావాల్సిన వాటా వేరేలో పోతుంది కాదు. ఒక అధికారి నిర్లక్ష్యంతో మెట్టిపల్లి ఏదైనా కావచ్చు ఇంత సిస్టమ్ ను తారుమారు చేస్తుంటే ఎట్లా? మేము ఇన్ని రోజులు కష్టపడి అర్థమైతే లేదు కావచ్చు. ఆ దెబ్బ ఆ రాయి కొట్టి ఎట్లతో ఓలతో తెలియదు బహిరంగంగా చెప్తున్నాం. ఇది ఈ దెబ్బ ఎవరికి తగలదు, ఓన్లీ బీజేపీ వాళ్ళకే తగులుతుంది. 150 ఓట్లు తొలిగినా అన్న. పోయిన 2020 నా జాబితాలో ఉండే అప్లికేషన్ పెట్టిన సర్వే చేసిండు. సర్వే లొకేషన్ వచ్చింది. లొకేషన్ వచ్చినా కూడా మీ లొకేషన్ వచ్చిందా మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు వెళ్తామని చెప్పిండు. వీళ్ళు చూసుకుంటా 140 ఓట్లు ఎంత ఇబ్బంది అవుతుంది. 140 లేకుండా ఒక వాట్ల చాలా కుటుంబ అంశం ఇది. కావాలని 21 వాట్లు వేసిండు. దీన్ని సవరించాలని మేము పైన అధికారులకు డిమాండ్ చేస్తున్నాం.